భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కి ఒక వినతి పత్రం అంటే సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు జగన్కి వినతి పత్రాలు వస్తున్నాయి కానీ ఇదివరకైతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా వినతి పత్రాలు పవన్ కళ్యాణ్కి వచ్చాయి. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రభుత్వంలో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కాబట్టి ఆయనకి వినతి పత్రాలు తక్కువగా ఉంది, వీళ్ళ ఇవ్వట్లేదు. ఎందుకంటే అది ప్రభుత్వం మీద కంప్లైంట్ అవుతుంది కదా, ఇస్తే మళ్ళీ ఏమవుతుందో అనే భయంతో ఉన్నారు. జగన్ దగ్గరికి వెళ్తున్నారు. బీజేపీ కూటమిలో భాగస్వామి అయినా కూడా బీజేపీ దగ్గరకు వచ్చి అడిగినటువంటి వాళ్ళు, వినతిపత్రం ఇచ్చిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రంలో అమలు సందర్భంగా ఇబ్బంది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు. కడప జిల్లా పర్యటనకి వెళ్ళినటువంటి అంటే జిల్లాల వారి పర్యటన చేస్తున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఆయన కడప జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఆయుష్ డాక్టర్లు నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో ఆయుష్ శాఖ నడుస్తుంది, కూటమి ప్రభుత్వంలో అది అభివృద్ధి చేయాలని కోరారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలు బలోపేతం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ యాదవ్ కాబట్టి ఆయుష్ శాఖలో ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేసి నిరుద్యోగులతో ఉపాధి అవకాశాలు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశారు డాక్టర్ తరుణ్, డాక్టర్ మహేష్, డాక్టర్ చలపతి ఆధ్వర్యంలో. దాంతో ఇది చర్చనీయాంశమైంది. చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది.